అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో సాయి ఈశ్వరాచారి బీసీ ఉద్యమం కోసం, అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం కోసం తీన్మార్ మల్లన క్యూనిస్ ఆఫీస్ ముందు బలిదానం చేసుకున్న సంగతి తెలిసిందే. తను చనిపోతూ కూడా నేను బీసీ ఉద్యమం కోసం, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి తన నోటి నుండి తాను చెప్పి అందుకే ఆత్మ బలిదానం చేసుకుంటున్నాని ఒక అసలు మరణ వాంగ్మూలం ఇచ్చిండు. దాన్ని జీర్ణించుకోలేక తీన్మార్ మల్లన ఎక్కడ అదైపోతాడో అని తీన్మార్ మల్లన్నే హత్యకు ప్రేరేపించిన విధంగా, కుట్ర బన్నే విధంగా ఒక 10 రోజులు రాష్ట్రాన్ని మొత్తం ఏదో మేము మా చేతిలో ఉంది, ఒక సంఘం అనేది మా చేతిలో ఉంది, దీన్ని అల్లకల్లోలం చేస్తాం, ఇష్టానుసారంగా మాట్లాడతామని ఒక కార్యక్రమం జరిగింది. వాళ్ళందరికీ నేను చెప్తా ఉన్నా, ఇక మొన్న ఒక వీడియో చేస్తే ఇంతకుముందు ఒకటి ఉరుతా ఉన్నాడు, నిన్న లైవ్ పెట్టి ఒకటి ఉరుతా ఉన్నాడు, ఆడు చిల్లర ప్రవీణ్ గారు. బానిస కుక్కలెవరు, చెంచాలెవరు, పార్టీలకు వత్తాసు పలికేదెవరు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల కోసం హక్కుల గురించి కొట్లాడేదెవరు, నిజంగా బీసీలలో ఒక నాయకుడు ఎదుగుతూ ఉంటే ఎవరు అనగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది తెలంగాణ సమాజం ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. నువ్వు ఏదో నేను నిజంగా రెడ్డిలు కూడా మాదిక్కే ఉన్నారని చెప్పుకుంటున్నావు అంటే నీకు క్లియర్గా అర్థమవుతుంది నువ్వు ఎవరి కోసం జోకుతున్నావు. ఏమైనా సంకలు నాకడానికి స్టేషన్ కనుపూర్ టికెట్కు నువ్వు ఏ పార్టీ నుంచి టికెట్ వస్తుందని చెప్పుకుంటున్నావు అనేది క్లియర్గా మాకు తెలుసు. అవన్నీ తెలుసు. ప్రతి ఒక్కరి డాటా నా దగ్గర ఉన్నది. నేను ఎవరు ఆడిస్తేనే ఆడేటోని కాదు, లేకపోతే తెలంగాణ సమాజంలో ఎవరో నా దగ్గర ఉండి చేపిస్తే నేను చేసేటోని కూడా కాదు, నేనేం చిన్నపోరని కాదు, నిన్నాక మొన్న పాలు బందేసి అమ్మ ఏడ్చేటోని కూడా కాదు. ముఖ్యంగా నా ఆత్మగౌరవం తాకట్టు పెట్టుకుని ఎవరి కోసం పనిచేసే అవసరం కూడా నాకు లేదు. సరే, వాని సంగతి నేను చెప్తా, వాని సంగతి వేరే వీడియోలు చెప్తా. అయితే ప్రియా చౌదరి ఈమె కథ ఏంది? ఈమె ఏమో వీక్తా అంటుంది. ఇగో మళ్ళా నీది ఏది పీకాలో బాగా తెలుసు, జర్నలిస్టులు దమ్మేందో చూపిస్తామంటే ఫస్ట్ ఈమె జర్నలిస్టా? ప్రియా చౌదరి అంటే ఆమె జర్నలిస్టా? ఈమె సంగతి ఏంది, ఈమె కథ ఏంది, ఫస్ట్ ఈమె ఏం చేసేది అనేది ఒకసారి ఫస్ట్ ఏం మాట్లాడిందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చాలామంది ఇది మల్లన్న ఫ్రీ కంటెంట్ ఇస్తాడు, అందుకని మన ఛానల్లో లైవ్ పెడుతున్నాం. ఫస్ట్ నుంచి కూడా మల్లన్న ఒక అభిమానిగా, మల్లన్న చేస్తున్న కార్యక్రమాలు వచ్చి నిజంగా ఆ తీన్మార్ మల్లన చేస్తున్న ఒక గొప్ప కార్యక్రమాలు, అంటే ఒక జర్నలిస్ట్గా వచ్చి తన కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. ఏ జర్నలిస్ట్ కూడా చేయని సాహసోపేతమైన ఒక పనులు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నచ్చి మనం ఫస్ట్ నుంచి కూడా మల్లనకు సంబంధించిన కౌంటర్స్ చేస్తూ ఉన్నాం. మల్లనకు సంబంధించి ప్రతిపక్షంలో ఉన్న నాయకుని విమర్శిస్తూ ఉంటే నీ పని ఇంద్రబాయి, నువ్వు ఏం చేయాలరా, ప్రజల తరపున కొట్లాడాలరా, నువ్వు అధికార పార్టీ మీద కొట్లాడాలని చెప్తా ఉన్నాం. అది జీర్ణించుకోలేక కొంతమంది మన మార్నింగ్ న్యూస్ ఒక్కో రోజు 20,000 30,000 వచ్చిన ఛానల్ ఆల్టర్నేట్గా ఒక 2-3 డేస్ నుంచి డౌన్ అయిపోయింది. దీని మీద కూడా ఏమో కుట్రలు చేస్తూ ఉన్నారు. మీ కుట్రలకు కుతంత్రాలకు భయపడో, లేకపోతే ఇంకేదో మీరు చేస్తారని భయపడి నేను వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. వెనుకకు తగ్గే మనిషిని కూడా కాదు, ఎవరో చెప్తే ఎగిరే మనిషిని కూడా కాదు. రైట్, ఈ విషయం పక్కకెడితే దయచేసి మీరు చేయాల్సిందలా నాకు ఒకటే, నేను ఫోన్పే నెంబర్ పెట్టలేదు, గూగుల్ పే నెంబర్ పెట్టలేదు, ఏ నెంబర్స్ కూడా నాకు అకౌంట్లో అమౌంట్ కొట్టానని కూడా, నాకు జీతం వెళ్ళినా వెళ్ళకున్నా, నేను పెట్టుకున్న కెమెరామ్యాన్కి కానీ జీతం వెళ్ళినా నాకు ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నా. ఇది మాత్రం వాస్తవం. నమ్మితే నమ్మండి, లేకపోతే మీ ఇష్టం, అది మీ ఊహకానికి వదిలేస్తున్నా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ప్రియా చౌదరి, ఈమె చౌదరీసు తీన్మార్ మల్లన పదే చెప్తున్నాడు. రెడ్డిలు కమ్మలు అంటే చౌదరిలే, కమ్మలు ఈ రెడ్డి రావు కమ్మ వీళ్ళది మాత్రమే నడుస్తుంది, వీళ్ళకే పత్రికలు ఉన్నాయి, పేపర్లు ఉన్నాయి అనే విధంగా, అంటే విధంగా కాదు, వీళ్ళకే ఉన్నాయి. వీళ్ళు తుమ్మితే వార్త అవుతుంది, దగ్గుతే వార్త అవుతుంది, నిజంగా కాల్జారి పడితే వార్త అవుతుంది. కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మనమైన ఏం జరిగినా వార్త కాదు, సెన్సేషనల్ కాదు. వీళ్ళు వార్తను సెన్సేషనల్ చేస్తారు, అది సెన్సేషనల్ న్యూస్ కాదు, వీళ్ళు సెన్సేషనల్ చేస్తారు. వీళ్ళకి ఇష్టానుసారంగా మన బీసీ ఎస్సీ ఎస్టీలను ఎవడు కొట్టినా, తనినా, కేసు పెట్టినా, లాకప్ డెత్ చేసినా మనది వార్త కాదు. కానీ వీళ్ళు సెన్సేషనల్ చేస్తారు, ఎందుకంటే వీళ్ళకి నోరు ఇష్టానుసారంగా మాట్లాడతారు కాబట్టి సెన్సేషనల్ చేస్తారు. అందుకని నేను చెప్తా ఉన్నా, ప్రియా చౌదరి గారు మీరు జర్నలిస్ట్ కాదు, నోరు బాగున్నది, గొంతు గట్టిగా వస్తుంది, గొంతు బాగున్నది, వాయిస్ అనేది బాగున్నది, లేకపోతే గొంతు గట్టిగా వస్తుందని నువ్వు ఎంత పెద్ద మాట్లాడినా నీకు బెదిరేటోడు ఇవ్వలేడు. తీన్మార్ మల్లన పైన ఏం మాట్లాడుతుంది ఈమె, మల్లన నీదేం పీకాలో బాగా తెలుసు, జర్నలిస్టు దమ్మేందో చూపిస్తామంటే నీకు జర్నలిస్టులకు అసలు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీడీఎంఏలో ఎందుకు రానిచ్చారు ఏం కథ అనేది నేను చెప్తా. దీని వెనుక ఏం నడుస్తూ ఉంది, ఏం కథ, మరి టీడీఎంఏలో ఆంధ్రాలో పెత్తనం నడుతుందా, ఈ కథ ఏందనేది ఈ తెలంగాణ డిజిటల్ మీడియా, టీడీఎంఏ అంటే TDMA, తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్. తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఆంధ్రలోకి ఏం పని మరి ప్రియా చౌదరికి?
ఈమె తెలంగాణ ఉద్యమం చేసిందా? తెలంగాణ బీసీ బిడ్డల బతుకుల గురించి ఏమైనా మాట్లాడిందా? మరి గతంలో ఏం చేసిందని వినిపించే ప్రయత్నం చేస్తా, చూపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి ఈమె మాట్లాడిన మాటలు వినే ప్రయత్నం చేద్దాం మనం ఫస్ట్. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా బీసీ ఉద్యమాన్ని ఏ విధంగా అణచివేయాలని చూస్తారో అలా బీసీ ఎస్సీ ఎస్టీ సోదరులతోని ఈ అగ్రకులాలు చేపించే కుట్రలు ఏ విధంగా ఉంటాయి అనేది ఒక్కసారి చూడాలి. మనలో మనకి శత్రువులుగా తయారవుతారు. ఇది కామన్. ఇది మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మిస్టర్ తీన్మార్ మల్లన్న నువ్వు ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక రాజకీయ నాయకుడు అయ్యావు. మేమందరం చాలా సంతోషించాం. ఎందుకు అనంటే, మనిషి ఎదగడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది. జనం కోసం నిలబడడం అనేటటువంటి దాన్ని జర్నలిజం ప్రోత్సహిస్తుంది. కాబట్టి నువ్వు ఆ స్థాయికి ఎదగడానికి కారణం జర్నలిస్టులే. ఇంకా చెప్పాలంటే అందరము కలిసి నువ్వు ఎన్ని లత్తుకోరు పనులు చేసినా, మాకు ప్రతి ఒక్కటి తెలిసినా మేము ఎందుకు నిన్ను ఎంకరేజ్ చేశాము అనంటే, ఒక జర్నలిస్ట్గా ఒక రాజకీయ నాయకుడిగా ఎదిగితే జర్నలిస్టులో ఉన్నటువంటి కష్టాలు తెలిస్తే, ప్రజల్లో తిరిగావు కాబట్టి ప్రజల కష్టాలు నీకు తెలిస్తే, కాబట్టి ఒక ఉద్యమంలోకి నువ్వు వెళ్ళావు కాబట్టి అక్కడ ఉన్నటువంటి బీసీ బిడ్డలకి న్యాయం చేస్తావు, చదువుకున్నోడివి అని చెప్పేసి మేము నీకు సపోర్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఇప్పుడు నువ్వు రాజకీయ పార్టీ పెట్టినావు కదా, రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా నువ్వు ఒక జర్నలిస్ట్ అని మర్చిపోయి నువ్వు పంక్తు రాజకీయ నాయకుడిలాగా బిహేవ్ చేస్తున్నావు. అప్పుడు మేమేం చేయాలా మల్లన్న? పంక్తు జర్నలిస్ట్ లాగానే బిహేవ్ చేస్తాం. అర్థమైందా? గుర్తు పెట్టుకో, మీడియా కెన్ బ్రేక్ హిస్టరీ, వెరస్ మీడియా కెన్ మేక్ హిస్టరీ, బ్రేక్ హిస్టరీ. రాజకీయ నాయకుడు ఎదిగిన కారణం మీడియా, కారణం జర్నలిస్టులు. వాళ్ళ యొక్క కోణం నుంచి నువ్వు పని చేసావా అంటే, జర్నలిస్ట్ ఎప్పుడు కూడా ప్రజా కోణం నుంచి, సామాజిక కోణం నుంచే పనిచేస్తాడు. ఆ కోణంలో నువ్వు పనిచేసావా, మేమందరం సపోర్ట్ గా ఉంటాం. కోణం తప్పి నువ్వు నీ వైపు నుంచి నువ్వు చూపించినావనుకో, ఇక్కడ చూసినావా ఇవి గన్నులు అంటారు. ఏమంటారు వీటిల్ని? మైక్ గన్నులు అంటాం మేము, మైకులు అన్న వాటిల్ని. ఆ గన్నులు తిరిగి నీకు ఎక్కువ పెడితే తలిగిలేటటువంటి బుల్లెట్లకి భూస్థాపితం అవ్వాల్సి వస్తుంది. ఆడపిల్లల మీద కేసు పెడతావా? నువ్వు ఒక ఆడపిల్ల చేత కాలు మొక్కించుకొని భ్రష్టు పట్టించి ఒక సంసారాన్ని నాశనం చేసేసినావు. అలాగే ఆడపిల్లల మీద కేసు పెట్టినావు. ఇది ఏంటి అని ప్రశ్నించిన మిగిలిన మీడియా మిత్రులందరి మీద, సోదరులందరి మీద కేసులు పెట్టినావు. ఎన్ని పెడతారు మీరు? ఎన్ని పెడతారు? మాట్లాడుతూ అంటావు కదా, నా బొచ్చు 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 పీకుతారని చెప్పేసి పీకి చూపిస్తారు. నీకు జనం పీకరేమో, ఎందుకనంటే నువ్వు జనానికి నాయకుడు అని చెప్పి అమాయకులు నమ్ముతున్నారేమో. నీది మొత్తం పీకి ఎలా చూపించాలో జర్నలిస్టులకి తెలుసు, మీడియాకి అంతకంటే బాగా తెలుసు. రైట్. ఈమె ఏం మాట్లాడుతుందంటే, ఫస్ట్ నుంచి చెప్తా. 2 నిమిషాల 30 సెకండ్లు 40 సెకండ్లు ఉన్నది ఈ వీడియో. ఈ వీడియోలో వీళ్ళు నిలబడరు. వీళ్ళు జర్నలిస్టులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఉండాలి. పెద్ద ఎత్తున డైలాగులు విసురుతూ ఉన్నారు. మరి వీళ్ళు ఎంతమంది జర్నలిజం చేశారో నాకు తెలియదు. కానీ విషయం ఏంటంటే, అసలు టీడీఎంఏకు ఈమెకు సంబంధం లేదు. ఈమెకు సంబంధం లేదు. ఈమె మాట్లాడిన మాటలు నేను క్లారిఫికేషన్ నేను మొత్తం చెప్పిన తర్వాత, మీకు మొత్తం చెప్పిన తర్వాత ఈమె చేసే భాగవతం ఏంది, ఈమె చేసే కథ ఏంది, ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందని మీకు చెప్తా. అయితే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి, జర్నలిస్టులను తిడతావా అన్నది. నీకు తెలివి ఉంటే ఒక జర్నలిస్ట్ స్థాయి నుండి నిజంగా ఒక జర్నలిజంలో ఒక ఛానల్ పెట్టుకొని ఒక కేసీఆర్ని ఎదిరించి, అప్పుడు ఏ మొగోడు కూడా లేడు. వాస్తవానికి చెప్పాలంటే తీన్మార్ మల్లన్న కేసీఆర్ పైన మాట్లాడినప్పుడు ఈ ప్రశ్నించే గొంతులు, బిష్టించే గొంతులు, అసలు వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు ఇలా నిజంగా రేవంత్ రెడ్డిని ఒక బీభత్సంగా టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు బయట పెట్టే దమ్మున్నోడు ఎవడని ఉన్నాడా అంటే నువ్వు చెప్పు. దీని పేరు చెప్పు, ఒక్కళ్ళ పేరు చెప్పు. నీ దాంట్లో ఒక టీడీఎం అంటున్నావు కదా, నీ టీడీఎంకు నీకు సంబంధం లేదు, కానీ ఒక్కళ్ళ పేరు చెప్పు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా, ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, అవినీతిని ఏది ఎండగట్టకుండా, కేవలం తీన్మార్ మల్లన్ననే అనుకుంటా తిట్టుకుంటా ఈ టీడీఎంఏ అధ్యక్షుడు అదే పని, ఈ చిలక ప్రవీణ్ చిల్లరగాడు అదే పని. ఇక కొంతమంది ఉన్నారు, ఇక వాళ్ళ పేర్లు కూడా చెప్పడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఉన్నారు, అది వెనకపాట్లు ఏమైనా చేస్తారు, నాకు మల్లన్ననే దేవుడు అంటారు వాళ్ళు. వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలే. వాళ్లకు సిగ్గుశరం లేకుండా ఆ పని చేస్తున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా అడిగినావా? ఒక జర్నలిస్ట్ స్థాయి నుండి గంత పెద్ద రాజకీయ నాయకుడిగా ఎదిగిండు, ఒక పార్టీ పెట్టిండు, ఎందుకు తిడుతున్నారు, దేని కారణము? అది నిజంగా ఒకవేళ అవినీతి అక్రమాలకు ఏమైనా పాల్పడితే దానికి ఒక రాజకీయ పార్టీ ఉంది, ప్రభుత్వం ఉంది, ముందుగల కేసీఆర్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, నీ చర్యలు తీసుకుంటుంది. కానీ మాట్లాడాలి, నీ తెలివి ఉన్నదాని అయితే. మాట్లాడితే నీ చౌదరిలేని అంటాడు, కమ్మలని అంటాడు, నీ బాధ అంతా ఎగపోతంతా అర్థమైపోయింది. ఈరోజు సందు దొరికినప్పుడల్లా తీన్మార్ మల్లన్న పైన వీడియోలు చేసుకుంటా అడ్డమైన మాటలు మాట్లాడితే ఎవడు బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు, గుర్తుపెట్టుకోదు.
అడ్డమైన మాటలు మాట్లాడతాం, ఎటు పడతారు తిడతామంటే ఎవడు పట్టలేడు. నీ గొంతున్నదని ఇష్టానుసారం అడ్డమైన వాగుడు వాగి బలంగా ప్రజలకు అబద్ధాన్ని నిజంగా ప్రచారం చేస్తామంటే ఎవడు చేతులు కట్టుకుని కూసోలేడు ఇక్కడ. అది రాసిపెట్టుకో, గుర్తుపెట్టుకుని. ఒకటి మీరు చెప్తున్నారు కదా, జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారధి ఉండాలంటే ఈ ఈ ఈ దుండగులు ఏం చేస్తున్నారు? పొద్దున్న లేస్తే ఎవరు పట్టుకొని తిడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయితే ప్రభుత్వం పైన మాట్లాడాలి, అయితే ప్రతిపక్షంలో ఉన్నోడు ఏం చేస్తున్నాడు మాట్లాడాల్సింది పోయి తీన్మార్ మల్లన్న పదే పదే బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే, బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడుతూ ఉంటే అది జీర్ణించుకోలేక తీన్మార్ మల్లన్న ఎక్కడ పెద్దోడవుతాడో, నేను ఇప్పటిసుందే ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్ను నిజంగా ఒక టార్గెట్ చేసి మాట్లాడుతున్నానే విధంగా దాన్ని క్రియేట్ చేస్తున్నాడు. ముఖ్యమంత్రి స్థాయికి నిజంగా ఒకవేళ వాస్తవం చెప్పాలంటే తీన్మార్ మల్లన్న ఆ స్థాయికి తీసుకుపోయింది ఈ జర్నలిస్టులే. పొద్దున్న లేస్తే ఒక ముఖ్యమంత్రిని టార్గెట్ చేసినట్టు చేసి తిట్టి కారణం లేకుండా యూట్యూబ్ ఛానళ్ళ వ్యూస్ కోసం తిట్టి బిచ్చగాల లెక్క ప్రవర్తించినాయి కొన్ని యూట్యూబ్ ఛానల్. సిగ్గుండాలే మాట్లాడడానికి ఆ మాట. మళ్ళా తీన్మార్ మల్లన్న ఏ అమ్మాయి కాలు మొక్కించుకుంటున్నావు అంటున్నావుగా, నీకు ఇంతమంది టీడీఎం అంటున్నావు కదా, ఏ ఒక్క ఛానల్ వాడన్నా పేద ప్రజలకు సహాయం చేస్తామని చెప్పిరు ఎవడన్నా? ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, అక్కడ ఫోన్పే గూగుల్ పే నెంబర్ పెట్టుకున్నాడు, స్కానర్ పెట్టుకున్నాడు. కానీ ఏ ఒక్క ఇక నాకు అనాస్తారు మీరు జర్నలిస్టులను ఊక అంటున్నావు కాబట్టి ఆ పదం అంటలేను. ఎవడన్నా పేద ప్రజలు నిజంగా క్యూనిస్ ఆఫీస్కి ఎందుకు పోతున్నారు, నిజంగా ప్రగతి భవన్కి ఎందుకు పోతలేరని, నిజంగా రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా ప్రగతి భవన్కి ఎందుకు పోతలేరు, ఈ కేసీఆర్కు ఫామ్ హౌస్కి ఎందుకు పోతలేరని ఎప్పుడన్నా అడగరు మీరు. మీకు అవసరం లేదు. కేవలం మీ మీడియా ఛానల్ లేపుకోవడం కోసం తీన్మార్ మల్లన్న తొక్కడం కోసం, లేకపోతే తీన్మార్ మల్లన్నను తొక్కేయడం కోసం పెట్టుకున్న ఛానల్. తీన్మార్ మల్లన్న మీద మాట్లాడితే ఎవడన్నా ప్యాకేజ్ ఇస్తాడని ఆ చూసే ఛానల్ లెక్క ప్రజలకు అనిపిస్తున్నది, నాకు కాదు, ప్రజలకు అట్లా అనిపిస్తున్నది. కాళ్ళు మొక్కించుకుంటాం అన్నది ఆపదలా. నేను చెప్తున్నా కదా, ఆపదలా అని దయా దండం అనుకోని కాదు. మాకు అన్ని దిక్కులు మూసుకపోయినాయి. నిజంగా మాకు మల్లన్ననే దిక్కని వచ్చినప్పుడు 20,000 రూపాయలు సాయం చేసినావు, ఎంతో కొంత సాయం చేసినప్పుడు ఆమె కాళ్ళ మీద మలస్తే లేపిండు. అప్పటికి కూడా పైసలు ఇచ్చి కాళ్ళు మొక్కించుకోవడం. తీన్మార్ మల్లన్న డబ్బులు ఇస్తాడు, డబ్బులు సాయం చేస్తాడు. మీ దృష్టికి నిజంగా గిన్ని ఛానళ్ళు ఉన్నాయి, నిజంగా ఇజ్జత్ తక్కువ మాట. అసలు అన్ని ఛానళ్ళు విడిచిపెట్టి ఆ ఛానల్ క్యూనిస్ ఆఫీస్కి ఎందుకు వస్తున్నారని ఒక్కసారి ఆలోచించాలి. నువ్వు ప్రజలకు సాయం చేస్తాను ఒక్కసారి. ప్రియా చౌదరి గారు మీ ఛానల్ ఉన్నది కదా, అలా పెట్టు ఒకసారి. మీ గుండెల మీద చేసుకొని చెప్పాలి ఆ మాట. ఇంతమంది నేను ప్రశ్నించే గొంతులు, ఆ గొంతులు, ఈ గొంతులు అని అరుస్తూ ఉన్నారు కదా మీడియా ముంగటి, కెమెరా ముంగటికి వచ్చి మీ గుండెల మీద చేసుకొని చెప్పారు. ఏ రోజన్నా ఒక్కడు అంటే ఒకడు ఇప్పటికి కూడా కెమెరాలు ఆడుకుంటారు దానం చేయమని, మా పైసలు లేవు దానం చేయమని. యూట్యూబ్ ఛానల్లో ఏది గూగుల్ పే, ఫోన్పే నెంబర్ స్కానర్లు పెడుతారు. ఇప్పటికి కూడా యూట్యూబ్ ఛానల్ చూడు బిచ్చగాళ్ళకి. తీన్మార్ మల్లన్న ఛాయ పైసలు అడిగితే ఛాయ పైసలు అడిగిరని వీడియోలు చేసే దుర్మార్గులు. ఎవడన్నా ₹1 ప్రజల కోసం నిజంగా నిస్వార్థంగా పనిచేసి ప్రజల కోసం పంచిన ₹1 ఎవడన్నా అడుగు ఒకసారి. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. నేను ప్రియా చౌదరిని కాదు ఈ మాట అనేది. ఈ మిగతా జర్నలిస్ట్ ఎవరైతే ఛాయ పైసలు ఫోన్పే కొట్టించుకున్నారు అంటుండే కదా, వాళ్ళు కూడా ఫోన్పే నెంబర్లు పెట్టుకున్నారు ఈ మాట. ఈ మాటను తీన్మార్ మల్లన్న కాదు అడగాల్సింది, కాలు మొక్కించుకున్నాను. అరే మీ దగ్గరికి ఎందుకు రాలేదని నువ్వు వాళ్ళని అడగాలి. ప్రియా చౌదరి గారు వాళ్ళని అడిగితే కొంచెమన్నా నీకు తలకే దిమాకుంటే వాళ్ళని అడుగుతాను, నువ్వు మల్లన్న కాదు అడగాల్సింది. తీన్మార్ మల్లన్న ఏం ప్రేరేపించుడు? బీసీ ఉద్యమం. ఆయన చావంగా కూడా చెప్పిండు బీసీ ఉద్యమం కోసం చనిపోతున్నాను. నీకు బుద్ధుండే ఆ మాట మాట్లాడుతున్నావా? తీన్మార్ మల్లన్న ఏం బీకాలో ఆమె బీక్తావా అంటే ఏం బీక్తారు? తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఒక మహిళ అయి ఉండి మాటల పీకుడు మాట్లాడు నువ్వు మాట్లాడేది. ఏం బీకాలో అది బీక్తాం, ఇటువంటి మాట్లాడేది నువ్వు. అసలు ఈమెకు టీడీఎంఏకు సంబంధం ఉంది, ఈమె జర్నలిస్టా? ఒకసారి చూద్దాం మిత్రులారా. ఇది ఏంటంటే వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడితే, ఇష్టానుసారంగా ఏదంటే అది అవుతుంది, మేము ఏది పడితే అది మాట్లాడతాం, నిజంగా ఏమైనా మాట్లాడగలుగుతాం. అది ఇదంటే నేను చెప్పదలుచుకున్నా. నేను ఏమంటున్నా యూట్యూబ్ ఛానల్ పెడతాం, ఏది పడతాడు తిడతాం, ఇష్టానుసారంగా మాట్లాడతాం అంటే ఎవడు చూస్తూ ఊరుకోడు. ఇగో ఈమె ఒకసారి చూడండి. మీకు ఏది బతుకు జట్కా బండిలో రోజా గారి పాత్ర తెలుసు కదా, ఈమె పాత్ర అదే. ఈమె రాములమ్మ కదా ఈమె. వీళ్ళిద్దరు కలిసి అదే సంఘం ఏది అంటే భార్యాభర్తల గొడవలు, లేకపోతే విడాకుల పంచాయతీలు, ఈ పంచాయతీలు చేస్తాం మేము. ఇక గొంతు మంచిగా ఉంది కానీ జర్నలిస్ట్ అంటే ఎవడు ఊకునే ప్రసక్తే లేదు. ఇగో ఈమె ఆ టైప్ అన్నట్టు. అంటే ఆ టైప్ అంటే ఆ పెద్దమ్మ స్థానం చేస్తుంది అన్నట్టు ఈమె. ఇలా చూడండి. ఇగో 11 సంవత్సరాల కొడుకున్నాడు, అయినా నన్ను పెళ్లి చేసుకున్నాడు, నా ముందు భర్త చనిపోయాడు, ఇప్పుడు వాడు వదిలేశాడు, నేను ప్రెగ్నెంట్, నాకు అబార్షన్ చేయండి. ఇగో ఈ సంఘం ఇవ్వనట్టు ఈమె చేసే కనికారాలు ఇవి. అయితే నువ్వు ఏం మాట మాట్లాడుతున్నావు అంటే ఒక మాట మాట్లాడింది ఈమె. ఒక మాట నువ్వు ఒక జర్నలిస్ట్ అయి ఉంటే జర్నలిస్ట్ మీద కేసు పెడతావని మాట్లాడింది ఒక మాట. ఇంకో మాట ఏం మాట్లాడింది,
నీ భర్త పడతామని మాట్లాడింది. నువ్వు భర్త మట్టుడు కాదు, అసలు నీకు టీడీఎంఏకు నిన్న వాళ్ళు పిలిచింది, నువ్వు టీడీఎంఏలకు. నీ టీడీఎం అంటే తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్. నీకు ఆంధ్రలోకి ఏం పని నీకు? నువ్వు తెలంగాణ బిడ్డల కోసం ఏమైనా చేసినావా? తెలంగాణ బిడ్డల కోసం ఏమైనా మాట్లాడినావా? కొంచెమైనా బుద్ధి ఉండాలా మాట్లాడడానికి. సార్ రైట్, ఇప్పుడు ఆ విషయం విడిచిపెడితే ఒకసారి మరి నిజంగా ఎవరు పిలిచారు అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఈ వీడియో కూడా ఆడియో కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఇగో ఈమె ఏమంటది, ఈమె రే తీర్మార్ మల్లన్న నీకు పుట్టగతులు ఉండవురా, ఈశ్వర చావుకు కారణం నువ్వే. ఈ తమ్లైన్ ఈ బిగ్ టీవీ వాళ్ళు పెడతారు తమ్లైన్. ఇప్పుడు బీసీ ఉద్యమం గురించి నువ్వైనా మాట్లాడాలి, లేకపోతే మల్లన్న కన్నా సరే సపోర్ట్ చేయకున్నా పర్లేదు భయ్, సపోర్ట్ చేయకుండా ఈ జర్నలిస్ట్ ఎవరు బీసీ ఉద్యమానికి తీర్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయకూరి, కానీ బీసీ ఉద్యమంకు సపోర్ట్ చేయరు. వాస్తవానికి చెప్పాలంటే మీకు బీసీ ఉద్యమం సపోర్ట్ చేయాలంటే సపోర్ట్ చేయరు. తీర్మార్ మల్లన్నకు సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే సపోర్ట్ చేయకూరి. మీరు ఎదుగుదలను ఓర్వలేక ఇష్టానుసారంగా బీసీ ఉద్యమం కోసం బీసీ బిడ్డల గురించి మాట్లాడుతూ ఉంటే 77 సంవత్సరాలుగా అధికారం ఎందుకు రాలని కొట్లాడుతూ ఉంటే ఆయన పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు. మీ కథకి ఇది. ఇక ఒక్కసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈమె నిజంగా జర్నలిస్ట్, ఈమె ప్రియా చౌదరి అంటే జర్నలిస్ట్. ఈమె ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూసినాక నేను పెట్టడం జరిగింది, ఆమె పిలవడం జరిగింది. ఆమె ఒక్కదాన్నే కాదు, చాలా మందిని పిలిచిన, చాలా మంది రాలేదు. బయట వాళ్ళని కూడా చాలా మందిని పిలిచిన, ఏదో కవర్ చేస్తారని. ఒకసారి చూడండి ఈ వీడియో. కవర్ చేసడానికి వచ్చిన వాళ్ళు ముంగట ఉంటారు, వెనుక కాదు. కానీ సరే, ఇంకా కొన్ని ఆడియోస్ ఉన్నాయి, రైట్, కొన్ని ఆడియోస్ వినే ప్రయత్నం చేద్దాం. నేను క్షమించండి, ఏమైనా తప్పు జరిగితే క్షమించండి అన్నాక కూడా ఇది వ్యాలిడ్ పాయింట్ అంటే ఇక నాకు మీరు ఏం గౌరవం ఇస్తాలో నాకు అర్థమైతలేదు. క్షమించండి అని చెప్పినాం కదా, కాళ్ళు పట్టుకోమంటే పట్టుకుంటాం. ఇక నేనే పిలిచిన. నిన్నటి రోజున శ్రావ్య గురించి పాజిటివ్ గా మాట్లాడింది ఆవిడ. నిన్న కేసులైన శ్రావ్య గురించి, రాములమ్మ గురించి, మహిళల జోలికి అత్తవార ఆడంగి విధమా అందించింది నిన్న. సో నేను అవన్నీ అందరికి చెప్పిన. ఆమె ఎందుకు తిడుతుంది? టీడీఎంఏలో ఒక నిజంగా మీకు బుద్ధి ఉంటే ఇప్పుడు శ్రావ్య ఒక బాపన ఆమె బీసీ ఉద్యమం, ఆమె ఏం బాధ? ఆమె కడుపు నొప్పి అయింది, బీసీలో కడుపు కాలితే ఆమెకి ఏం నొప్పి అవుతుంది? ఆమెకి ఏం నొప్పి కాదు. ఈమె ప్రియా చౌదరి ఎవరు? చౌదరి కమ్మ, ఈమెకేం నొప్పి అవుతుంది? అడగోలు తిడుతుంది, తిట్టుకుంటే పొద్దున్నేసే తీర్మార్ మల్లన్న ఎగురుతుంది గజ్జలు కట్టుకొని. ఆమె జాతులు ఏం నష్టపోతలేవు కదా, ఆమె జాతులకు ఏం అవుతలేదు కదా, మన బీసీ బిడ్డలకే కదా అయ్యేది. ఆమె ఎగురుతూ ఉంటే ఈమె తిడుతూ ఉంటే ఈయన పిలిచిండట, టీడీఎంఏలకు పిలిచిండట. టీడీఎంఏ అంటే ఏంటిది అసలు? మరి ఆంధ్రలో పెత్తనం ఏంది టీడీఎంఏలా? ఇలా టీడీఎంఏ అనేది 2 వర్గాలుగా విడిపోయింది. టీడీఎంఏలో ఆంధ్రాలో పెత్తనం కొనసాగుతూ ఉన్నది. ఈ ప్రియా చౌదరికి ముఖ్యంగా సంబంధం లేదు. అసలు ప్రియా చౌదరి జర్నలిస్టే కాదు. వాస్తవం చెప్పాలంటే ప్రియా చౌదరి అంటే ఆమె జర్నలిస్ట్ కాదు. నువ్వు అడగోలు మాట్లాడితే ఎవరు చూస్తూ ఊరుకోరు. గొంతు గట్టిగున్నది, లేకపోతే నోరు పెద్దగా వస్తుంది, వాయిస్ మంచిగున్నది, నోరు పెద్దగా వస్తుంది, ఇష్టానుసారంగా మళ్ళీ నన్ను కెమెరా ముంగడ వాగుతామంటే. ఎందుకంటే జాగ్రత్తగా మాట్లాడాలి. నువ్వు జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు బీసీల కోసం నువ్వు ఏమైనా చేస్తావా అన్నది అది వాల్యూడ్ పాయింట్. ఒకటి ఒక్క ఆమెకే కాదు, చాలా మందిని రమ్మని చెప్పిన, అందరు రావాలా వీని సంగతి చెప్పాలనే ఉద్దేశంతోనే చెప్పిన. కానీ దీనివల్ల ఇంత సమస్య అవుతుందని, నేను తప్పైందనా కూడా ఇంకా మీరు మెసేజ్ పెడతానంటే కొంచెం బాధ అనిపిస్తాను. అంతే, తప్పైందని చెప్పినాం కదా, మీకు వద్దు, ఆమె రావద్దు. ఇప్పుడు ఈ వీడియో చూసినాక నేను పెట్టడం జరిగింది, ఆమె పిలవడం జరిగింది. ఆమె ఒక్కదాన్నే కాదు, చాలా మంది. టీడీఎంఏ సభ్యులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మల్లన్న మీద మనం హెచ్ఆర్సీలో ఇచ్చిన ఆలోచన చేస్తున్నా. ఎందుకంటే మీటింగ్ డేట్ అనేది ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మల్లన్న మీద ఓడి తిడతాడు భయ్, మల్లన్న తిడతాడు. ఎందుకు తిడతాడంటే తన జాతుల కోసం, తన బీసీ జాతులలో వెనుకబడుతున్న జాతుల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి మల్లన్నను ఎవడైనా తిడతాడు. ఎందుకంటే నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను, నన్ను కూడా తిడతా ఉంటారు. అరే నీకేం బాధరా, నీకు వచ్చిన నొప్పి ఏంది అని తిడతాడు. కానీ తన జాతులు వెనుకబడిపోతూ ఉంటే అసెంబ్లీలో తన జాతులకు రావాల్సిన బీసీ ఎమ్మెల్యేలకు రావాల్సిన బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకు రావాల్సిన మెజార్టీ సీట్లు రాకుండా అగ్రకులాలకు సంబంధించిన నాయకులు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి దాని కడుపు మండి తిడతాడు. అర్థమైందా? మన జాతులకు రావాల్సిన సంపదను, మన జాతులకు రావాల్సిన నిజంగా ఎమ్మెల్యే టికెట్లను, జెడ్పీటీసీ టికెట్లను, ఎంపీటీసీ టికెట్లను వాళ్ళు కొట్టుకపోతూ ఉంటే కడుపు మండి తిడతాడు. వీళ్ళకేం తిడతాడు? కడుపు నొప్పి అవుతాడు, కడుపు నొస్తూ ఉంటుంది వీళ్ళకు, ఎగపోతా గ్యాస్ ట్రబుల్ అవుతుంది వీళ్ళకు. ఎందుకంటే మన జాతులకు 77 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం అని 77 సంవత్సరాలుగా అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఒకటి తీర్మార్ మల్లన్న వచ్చి ఈ జాతర గురించి కొట్లాడుతూ ఉన్నాడు, వీడు ఏకమేకై కూర్చుంటాడని వీళ్ళు తిడుతూ ఉంటారు. అది అర్థం చేసుకోవాలి. ఒక బీసీ బిడ్డ ఉండి తిడితే అంటే మల్లన్న తిడితే ఎవరైనా వెళ్తున్నాడు. తెలంగాణ కూడా ఆంధ్రుడు ఇవన్నీ ఏం పతకులే అన్నట్టు. అందుకని నేను చెప్తా ఉన్నా, ప్రియా చౌదరి అంటామే ఆంధ్రామే, ఇలా ఆంధ్ర పెత్తనం ఏదో టీడీఎంఏలో నడుస్తూ ఉన్నది. ఈ ఆంధ్రలో పెత్తనం ఏంది, కథ ఏంది అనేది ఈ లెక్క. మరి తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక కూడా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ అని పెట్టుకొని
ఈ ఆంధ్రలో పెత్తనం ఏంది? ఈ కథ ఏంది అసలు? ఈమెకు టీడీఎంఏకు సంబంధం ఏముంది? ఫస్ట్ ఈమె మల్లన్న సంగతి మాట్లాడితే విషయం పక్కకెడితే ఈమెకు టీడీఎంఏకు సంబంధం ఏముంది? అసలు ఈమె జర్నలిస్టా? ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేటందుకు ఇష్టానుసారంగా మల్లన్న తిడితే ఎవరిని పడితే దాన్ని శోభత చేసుకుంటామంటే తెలంగాణ ప్రజలు, మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు చూస్తూ ఊరుకుంటట్లేరు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం తారాస్థాయికి వెళ్ళింది. మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అసలు 42% రిజర్వేషన్ల పంచాయతీ విడిచిపెట్టి నీళ్ళ పంచాయతీ పెట్టుకున్నాడు అసెంబ్లీలో. అంటే మన తలరాతలు మార్చే కాడ ఏ పంచాయతీ ఉండాలి? 42% రిజర్వేషన్ ఉండాలి. మన బిడ్డలకు ఉద్యోగం వస్తే 42% ఉద్యోగం. ఈ మాట్లాడు ఈ తెలివి ఉన్న యూట్యూబ్ ఛానల్ అన్నీ మేము ప్రశ్నించబోతున్నాం. 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడు. ఒక్కడు మాట్లాడు, మళ్ళీ ఒక్కడు కూడా ఈ రిజర్వేషన్ల గురించి మాట్లాడు. మళ్ళీ అది గుర్తుపెట్టుకుని ప్రజలారా, ఈ అంత కుట్ర జరుగుతూ ఉన్నది. బీసీ ఉద్యమం పైన కుట్ర జరుగుతూ ఉన్నది. ఈ కుట్రను పసిగట్టి మనం ఎప్పటికప్పుడు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయాలి. నిజాలు బయటకు చెప్పే మార్గం చేయాలి. నిజాలు అబద్ధం ప్రపంచం చుట్టేసరికి నిజం కడప దాటింది అన్నట్టు, నిజం కడప దాటేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టేసిందని. అంటే ఒక 10 మంది కలిసి పదే అబద్ధాన్ని చెప్తే అది నిజం అయిపోదు. బీసీ ఉద్యమం గురించి మీరేం చేస్తారో క్లారిటీ ఇవ్వాలి. తీర్మానం ఆఫీస్కే వాళ్ళు ఎందుకు, మా ఆఫీస్కి ఎందుకు రారని మీరు మాట్లాడండి. మా ఆఫీస్లో కూడా సాయం చేస్తామని ఒకసారి పెట్టు. మీ ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్లు తీసేసి మీ ఆఫీస్లో కూడా సాయం చేస్తామని పెట్టండి ఒకసారి. బుద్ధుండాలా మాట్లాడడానికి. ప్రియా చౌదరి అయినా కానీ, ఏ చౌదరి అయినా కానీ, టీడీఎంఏకు అసలు ప్రియా చౌదరిలో ఆ టీడీఎంఏలో ఏం నడుస్తుంది? ప్రియా చౌదరి జర్నలిస్టా? ఈ విషయాలు ఈ కథ అంతేంది, దందంతేంది? దయచేసి మిత్రులారా, ఈ కుట్రను పసిగట్టాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.